హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి ఈరోజు వీడియో అయితే అర్థమవుతుందండి. నిన్నటి వీడియోలో నేను అమ్మవారి ఐడియాలు ఎలా చేయాలి అనేది చూపించాను కదా. ఈరోజు అయితే నేను జ్యువెలరీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. సో అమ్మవారిని జ్యువెలరీ పెట్టిన తర్వాత అయితే ఇంకా బాగా లుక్గా ఉంటుంది. సో మనకి రెడీమేడ్ అమ్మవారు బయట అయితే ఇలాగే అమ్ముతున్నారు కదండి. సో మీకు టైం ఉంటే 3 డేస్లో మీరు ఈ అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే అమ్మవారి జ్యువెలరీ అనేది చూసేద్దాము. సో నేను జ్యువెలరీ మేకింగ్ వీడియో 2 పార్ట్స్ కింద పెట్టానండి. అంటే అమ్మవారిని ఎలా రెడీ చేయాలి అనేది 1 పార్ట్ కింద, జ్యువెలరీ అనేది సెకండ్ పార్ట్ కింద అయితే పెడుతున్నాను. సో పూర్తిగా పెడితే మనకి వీడియో అనేది లెందీ అయిపోతుంది. సో నిన్నటి వీడియోలో నేను పార్ట్ 1లో అమ్మవారిని ఎలా రెడీ చేయాలనేది చూపించాను కదండి. ఈరోజు జ్యువెలరీ వీడియో చూపించేస్తాను. సో ఫైనల్గా జ్యువెలరీ పెట్టిన తర్వాత, అమ్మవారి ఫేస్ కూడా పెట్టిన తర్వాత మన రెడీమేడ్ అమ్మవారు ఎలా ఉన్నారు అనేది మీరే చెప్పాలి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అమ్మవారి జ్యువెలరీ ఎలా చేయాలి ఏంటి అనేది. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నెక్స్ట్ అలాగే ఈ వీడియో మొత్తం కూడా చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో జ్యువెలరీ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారికి ఎంత తొందరగా పెట్టేద్దామా జ్యువెలరీ అని అనిపిస్తుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది జ్యువెలరీ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో మీ కామెంట్ అనేది నాకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే నాకు చాలా మోటివేట్ చేసినట్టుగా ఉంటుందండి. సో నాకు ఈ వీడియో మీకు నచ్చింది లేనిది అనేది ఎలా తెలుస్తుంది? సో లైక్ చేస్తేనే కదా తెలుస్తుంది. సో లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు నచ్చిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నెక్స్ట్ అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చి ఇక్కడ బక్రం అయితే తీసుకోవాలండి. మనము హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్స్ట్ దండవంకినీల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను చేసినటువంటివి 6 అయితే చేసుకోవాలండి. ఫస్ట్ అయితే పెరల్ చైన్ తీసుకున్నాను, తర్వాత బాల్ చైను, నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకొని మళ్ళీ బాల్ చైన్ అనేది యూజ్ చేశానండి. సో ఇక్కడ బాల్ చైన్, స్టోన్ చైన్ అనేది మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదండి. మొత్తం కూడా ఇక్కడ స్టోన్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బాల్ చైన్ యూజ్ చేసుకోవచ్చు, జర్దోసి అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి మీరైతే ఇక్కడ డిజైన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్, బ్లూ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా, ఆ కుందన్స్ తీసుకొని ఈ కుందన్ చుట్టూ కూడా బాల్ చైను, నెక్స్ట్ అలాగే స్టోన్ చైను, బాల్ చైన్ యూజ్ చేశానండి. సో ఫస్ట్ దీనికి మొత్తం కూడా బ్లూ, రెడ్, నెక్స్ట్ అలాగే బ్లూ, రెడ్, బ్లూ అండి 5 కుందన్స్ యూజ్ చేశాను. విడ్త్ అనేది 2 ఇంచెస్ తీసుకోండి, లెంత్ అనేది 10 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. సో నేను చిన్న అమ్మవారిని చేశాను కాబట్టి నాకు ఈ కొలతలు అయితే సరిపోయాయి. సో ఇలానే మనం మొత్తం కూడా చేసుకోవాలి. సో నేను ఇక్కడ మీకు చెప్పే కంటే కూడా మీకు వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుందండి. కాకపోతే అక్కడ నేను యూజ్ చేసింది స్టోన్ చైను, బాల్ చైను అనేది మీకు చెప్పడం కోసం అయితే నేను వాయిస్ ఇస్తున్నాను. సో ఫైనల్గా మొత్తం కూడా మనము డిజైన్ చేసేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది. ఈ డిజైన్లో మనం 6 చేసుకోవాలండి. దాన్ని డ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్, నెక్స్ట్ అలాగే హస్తాలకి నేను సెంటర్లో స్టోన్ అంటించుకుందాం అనుకుంటున్నాను. దానికోసం చేస్తున్నాను. ఈ 2 వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. రెడ్ కలర్ది వచ్చేసి హస్తంలో మనం చందమామ పెట్టుకున్నాం కదా, అక్కడైతే అంటించుకోవడం కోసం అయితే చేస్తున్నాను. కుందన్ అంటించేసుకున్నాక 2 లైన్స్ బాల్ చైన్ అనేది వేసుకోవాలి. సో అంతే అండి, మనకి హస్తానికి స్టోన్ అయితే రెడీ అయిపోయింది, ప్యాచ్. సో ఇలా మీరు 2 చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కోసం ఇప్పుడైతే చూద్దాము. ఇయర్ రింగ్స్ కోసం ఫస్ట్ రెడ్ కలర్ కుందన్ అనేది ఉంది కదా, ఆ రెడ్ కలర్ కుందన్లోకి బాల్ చైన్ అనేది అంటించుకోవాలి. నెక్స్ట్ అలాగే స్టోన్ చైన్ అంటించుకోవాలండి. సో లాస్ట్లో స్టోన్ చైన్ అంటించుకుంటే మనకి ఇయర్ రింగ్కి పైన స్టడ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బ్లూ కలర్ కుందన్కి ఫస్ట్ బాల్ చైన్ అంటించుకోవాలండి, తర్వాత స్టోన్ చైన్ అనేది అంటించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ బాల్ చైన్ అనేది అంటించుకోవాలండి. అంతే అండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. మనకి కింద స్టడ్కి అనేది 2 టైమ్స్ బాల్ చైన్ అనేది అంటించుకోవాలి. మనకి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఒక పేర్ అనేది చూపిస్తున్నానండి, ఇంకొక పేర్ చేసుకోవాలి మనము. సో ఫైనల్గా నేను
మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనము నెక్ సెట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ బాల్ చైన్ యూస్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ నేను వీడియో అనేది ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది పెడతానండి. సో మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది నేను ఏంటి యూస్ చేశాను అనేది. సో ఇక్కడ నుంచి అయితే మీరు మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. నెక్ సెట్ అనేది చాలా బాగా వచ్చింది. నేను ఇక్కడ వచ్చేసి బాల్ చైను, స్టోన్ చైను, జర్దోసి, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కుందన్ యూస్ చేశాను. నెక్స్ట్ అలాగే మల్టీ కలర్ చైన్ యూస్ చేశానండి. తర్వాత మనకి దండవంకి నీళ్ళు కింద గాజుల కోసం తయారు చేసాం కదా కుందన్స్, రెడ్ అండ్ బ్లూ కలరు. సో ఆ కుందన్సే యూజ్ చేశాను. నేను మీకు చెప్పాకంటే నేను చేసిన డిజైన్ అనేది మీకు చూస్తూ ఉంటే అర్థమవుతుందండి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. సో మీరు చూసారు కదండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఆ సెంటర్లో గ్లాస్ బీడ్స్ అనేవి యూజ్ చేశాను, పెరల్ చైన్ యూజ్ చేశాను, బాల్ చైన్, స్టోన్ చైను, నెక్స్ట్ అలాగే రెడ్ అండ్ బ్లూ కలర్ కుందన్స్ యూజ్ చేశాను. అంతే అండి, మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం కూడా నెక్ పీసు, గాజులు, నెక్స్ట్ అలాగే కింద కాళ్ళకి పట్టీలు, దండవంకి నీళ్ళు ఇలాంటివి 6 చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే లెంత్ అనేది ఒక 13 ఇంచెస్ తీసుకొని నేను నెక్కి అయితే చేసుకున్నానండి.
మీకు ఇక్కడ అర్థం అవ్వకుండా ఉండవలసింది ఏమీ లేదండి. ఇక్కడ అన్నీ కూడా మీకు తెలిసిన మెటీరియలే యూస్ చేశాను. స్టోన్ చైను, బాల్ చైను, స్టోన్స్ ఇవే యూస్ చేశానండి. వీటికి మించి నేను ఇంకా వేరే ఏమీ యూస్ చేయలేదు. సో మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. సో మీరు వాటిని తీసుకొని ఇలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. రేణుక సో మీరు నిదానంగా జూమ్ చేసుకొని చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఏం యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. సో అన్నీ మీకు అవైలబుల్గా ఉన్న మెటీరియలే యూజ్ చేశాను. సో ఫైనల్గా మనకి అన్నీ తయారైపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మన అమ్మవారికి అలంకరించుకోవడమే. చూడండి, మనకి మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇది అమ్మవారి మెడ కోసం అయితే చేసాము. సో చాలా బాగుందండి. సో వీటిని కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ అలాగే మనము దండవంకినీలు, పట్టీలు, హ్యాండ్స్కి, నెక్స్ట్ అలాగే లెగ్స్ కోసం చేసుకున్నాం కదండి, ఇవ్వండి. నెక్స్ట్ అలాగే ఇది పైన మెడ కోసం చేసాము. ఇది వచ్చేసి అమ్మవారి హస్తాల కోసం అయినా చేసాం కదండి, అది. నెక్స్ట్ అలాగే ఇవి ఇయర్ రింగ్స్ కోసం అండి. సో ఇందులో అయితే ఇయర్ రింగ్స్ చేశాను. నెక్స్ట్ అలాగే అమ్మవారి హస్తం కోసం చేసాం కదా, అదండి. నెక్స్ట్ అమ్మవారి పాపిడి బిళ్ళ కోసం అయితే ఈ చిన్నదైతే చేశానండి. చిన్నది క్లిప్ స్టోన్ అనేది తీసుకొని నెక్స్ట్ స్టోన్ చైన్ అనేది అటాచ్ చేశాను. నెక్స్ట్ అలాగే అమ్మవారి బొట్టు కోసం అయితే చిన్న స్టోన్ అనేది రెడ్ కలర్ పెట్టుకొని చుట్టూ కూడా స్టోన్ చైన్ అనేది అంటించానండి. సో ఫైనల్గా అయితే మన అమ్మవారి జ్యువెలరీ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని అమ్మవారికి అయితే మనం పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే అమ్మవారికి నెక్ పీస్ చేసాం కదా, ఈ నెక్ పీస్ అనేది కట్ చేసేసుకుందాము. చూసారు కదండి, కట్ చేశాక మనకి అమ్మవారి జ్యువెలరీ అయితే ఎలా ఉంటుంది. సో నెక్ కోసం అండి. సో నెక్ ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదండి. సో మొత్తం కూడా అంటించేసాక మనకి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అయితే మనం చేసిన జ్యువెలరీ అన్నిటిని కూడా కట్ చేసేసుకుందాము. సో జ్యువెలరీ అన్నిటిని కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మన అమ్మవారికి అందంగా అలంకరించేసుకుందాము. సో ఎప్పుడెప్పుడు అమ్మవారికి అలంకరించుకుందామా అని చూస్తున్నానండి. సో జ్యువెలరీ అయితే అంటించేసాక మన అమ్మవారి కలగా ఇంకా బాగుంటారు. సో అమ్మవారిని ఇప్పుడు మనం అయితే ఈ జ్యువెలరీతో అలంకరించేసుకుందాము. సో ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్కి, లెగ్స్కి చేసుకున్నాం కదండి. సో వీటిని అంటించుకుందాము. సో దండవంకినీల కింద హ్యాండ్స్కి, లెగ్స్కి, పట్టీల కింద ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా అంటించేసుకుందాం. సో చూసారు కదా, వీటిని అయితే అంటించుకుందామండి ఫస్ట్. సో ఫస్ట్ మనం ఆల్రెడీ లేస్ అంటించుకున్నాం కదా, ఆ లేస్ పైన గమ్ అప్లై చేసుకోండి. ఈ గ్లూ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న జ్యువెలరీ అనేది అంటించుకోవాలి. గమ్ అనేది ఆరకముందే చూసుకొని అంటించుకోండి. మనకి అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా ప్లేస్లో సెట్ అయ్యే విధంగా చూసుకొని అంటించుకోవాలి. సో చూసారు కదండి, మనకి కరెక్ట్గా ఫిట్ అయింది హ్యాండ్స్కి. ఇలానే ఇంకొక హ్యాండ్స్ కూడా అంటించుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పైన సైడ్ అంటించుకోకండి. మనకి పైన సైడ్ అంటించుకున్నా కూడా కనిపించదు. సో దానికోసం నేను కింద సైడ్ అయితే అంటించుకున్నానండి. చూడండి, మనం జ్యువెలరీ చేసే కొద్దీ కూడా అమ్మవారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో. సో ఇక్కడ కింద కాలుకి అయితే అంటించేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ కాలు దగ్గర అయితే అంటించుకుందాము.
నెక్స్ట్ ఈ కాలు దగ్గరకు అంటించుకోవాలండి. సో చూసుకొని మనకి డిజైన్ అనేది కనిపించే విధంగా అంటించుకోవాలి. నెక్స్ట్ ఈ కాలు దగ్గర అయితే అంటించుకుందామండి. సో చూసుకొని అంటించుకోండి. మనం జ్యువెలరీ మొత్తం కూడా అంటించేసుకున్నాం కదా. నెక్స్ట్ అలాగే హస్తాలకి చేసాం కదండి, వీటిని కూడా అయితే అంటించేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి రూపం పెట్టేసి మనం జ్యువెలరీ అనేది పెట్టేసుకుందాము. అంటే నెక్ చేసాం కదా, నెక్కి సో వాటిని అయితే అంటించేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఈ బిందులోని నాకు పెద్ద సైజ్ అయిపోయింది. ఇంకొక చిన్న ముంత అయితే పెట్టుకొని దానిపైన అయితే కొబ్బరికాయ పెట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు దీనికి మనము ఫేస్ అనేది అటాచ్ చేసుకుందాము. అమ్మవారి ఫేస్ డెకరేషన్ చేసేసాక ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందండి. సో చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో. అమ్మవారు అయితే చాలా బాగా నచ్చారండి నాకైతే. సో మీకు ఎలా అనిపించారో కింద కామెంట్ చేయండి. సో మన నెక్ పీస్ నెక్స్ట్ అలాగే జ్యువెలరీ బుక్కు పుడక సెట్ చేసేసాక అమ్మవారు ఇంకా నిండుగా కనిపిస్తున్నారు. సో బొట్టు చూసారు కదండి ఎంత బాగుందో. సో ఇప్పుడైతే ఈ అమ్మవారిని మనము కొబ్బరికాయకి అయితే పెట్టేసుకుందామండి. సో ఫైనల్గా మన అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసుకుంటే మన రెడీమేడ్ అమ్మవారు అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే ఈ కొబ్బరికాయకి మనం ఫేస్ అనేది పెట్టేసుకుందాం రండి. సో ఫస్ట్లో చెప్పడం మర్చిపోయానండి, మనము ఈ ఇయర్ రింగ్స్ అంటించుకునే ముందే ఇక్కడ మనకి హోల్ అనేది ఉంటుంది. ఆ హోల్ నుంచి మనమైతే థ్రెడ్ అనేది తీసుకోవాలండి. సో మనం థ్రెడ్ తీసుకుంటేనే మనం వెనకాల కొబ్బరికాయ కట్టడానికి అవుతుంది. సో ఇలా థ్రెడ్స్ అనేవి ఈ హోల్ నుంచి అయితే తీసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ ఫేస్ని మనం కొబ్బరికాయకి అయితే పెట్టేసుకుందాము. నాకు వచ్చేసి ఇక్కడ బిందె అనేది కొంచెం పెద్దది అయిపోయిందండి. దానికోసం నేను ఇక్కడ సెలో టేప్ అనేది అంటించుకొని అమ్మవారి ఫేస్ అనేది ఇక్కడ ఇలా పెట్టేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని కొబ్బరికాయకి అయితే ఈ ఫేస్ కట్టేసుకుంటాను. సో చూసారు కదండి, అమ్మవారి ఫేస్ పెట్టగానే మనకు అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారో. నాకైతే చాలా బాగా నచ్చారండి. సో మీకు ఎలా అనిపించారో కింద కామెంట్ చేయండి. సో నాకు ఇక్కడ నెక్ సెట్ అనేది పెట్టడానికి సో నెక్ సెట్ కూడా అంటించేసుకుందాము.
సో మనమైతే అమ్మవారికి మొత్తం జ్యువెలరీ అనేది పెట్టేసుకుందాము. సో చూసారు కదా, జ్యువెలరీ మొత్తం కూడా అమ్మవారికి సెట్ చేసేసాము. చూసారు కదండి, అమ్మవారికి అయితే మనము జ్యువెలరీ మొత్తం కూడా పెట్టేశాక అమ్మవారి లుక్ అయితే ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఈ ఫ్లవర్స్ ఇవి మనం బ్లౌజ్ పీసెస్తో చేసుకుంటాము. సో ఇవి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. కాకపోతే నేను కింద సంవత్సరం అమ్మవారి కోసం అయితే చేశాను. సో ఇప్పుడైతే నేను అమ్మవారికి పూలది పైన అయితే పెట్టేస్తున్నాను. సో పైన సెట్ చేసేస్తానండి, అంటే గమ్ పెట్టి అంటించేస్తాను. సో ఎప్పటికీ కూడా ఓడిపోకుండా ఉండడం కోసం గమ్ పెట్టి అయితే అంటించేస్తాను. ఎలా అంటే మనం పైన ఇక్కడ కొబ్బరికాయ దగ్గర పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి అయితే ఇలా పెట్టుకుని అంటించేసుకున్నాము. సో మనకి ఇప్పుడు రెడీమేడ్ అమ్మవారు అమ్మేటప్పుడు మనకి ఇలానే పెట్టి అయితే ఇస్తున్నారు కదండి. సో దానికోసం నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ పీసెస్ గార్లెండ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని అయితే మనము ఈ కొబ్బరికాయ వెనకాల అనేది కనిపించకుండా ఇలా అంటించేసుకున్నాము. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా అంటించేసుకుంటే మన అమ్మవారు అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదండి, నేనైతే ఈ పూలమాలను అయితే అంటించేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా అమ్మవారికి జడ పెట్టుకోవాలనుకుంటున్నాను. అమ్మవారి జడ పెట్టేసుకుంటే మనకి రెడీమేడ్ అమ్మవారు అయితే రెడీ అయిపోయినట్టే. జడ వచ్చేసి నేను ఊల్తో చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ కింద ఇయరే అమ్మవారి కోసం అయితే చేశాను. సో పెద్ద కష్టమేం కాదండి. ఇది మనము బ్లాక్ కలర్ ఊల్ దొరుకుతుంది కదా, ఆ ఊల్ అనేది తీసుకొని సో ఇలాంటి ప్యాచెస్ దొరుకుతాయి కదా, ఇలాంటి ప్యాచెస్ అయితే అంటించుకున్నానండి. అంటే ఈ స్టోన్స్ దొరికాయి, దీని చుట్టూ కూడా నేను బాల్ చైన్, స్టోన్ చైన్, నెక్స్ట్ అలాగే క్లిప్ స్టోన్స్ అనేవి అంటించుకున్నాను. సో అంతే అండి ఈ జడ అయితే. సో ఈ జడ అనేది అమ్మవారికి అయితే పెట్టేస్తే ఫైనల్గా మనకి రెడీమేడ్ అమ్మవారు అయితే రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా చూసారు కదండి, మన అమ్మవారు అయితే ఎంత నిండుగా కనిపిస్తున్నారో కదా. మొత్తం జ్యువెలరీ, ఆ అమ్మవారికి పూల జడ పెట్టిన తర్వాత ఇంకా లుక్గా కనిపిస్తున్నారు కదండి. ఎంత నిండుగా ఉన్నారో నాకైతే మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో ఫస్ట్ అయితే నేను తయారు చేద్దాము అని అనుకున్నప్పుడే వస్తుందా బాగా రాదా అనుకున్నానండి. కాకపోతే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అలాగే జ్యువెలరీ అనేది నేను ఇప్పుడు రెడీమేడ్ అమ్మవార్లు అయితే అమ్ముతున్నారు కదండి. సో వాళ్ళ వీడియోస్ అనేవి చూశాను. సో ఇలాంటి జ్యువెలరీనే ఎక్కువగా బ్లూ అండ్ రెడ్ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఇలాంటి జ్యువెలరీ అయితే వాళ్ళు పెట్టారండి. సో చూసి నేనైతే అలానే సేమ్ చేశాను. సో కొంచెం కాకపోతే కొంచెమైనా అలానే వస్తుందా అనుకున్నాను, కాకపోతే యాస్టీస్గా అలానే వచ్చిందండి. సో మీరే చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి అనేది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ జడ అనేది మీరు న్యాచురల్గా మనకి సవరం దొరుకుతుంది కదా, సో వాటినైనా యూజ్ చేయవచ్చు. నేనైతే ఊల్ది నాకు కింద సంవత్సరం నేను చేసింది ఉంది కదండి, సో దాన్ని అయితే పెట్టుకున్నాను. ఆ పూల జడనే యూజ్ చేశాను. సో మీరే చెప్పాలండి ఎలా ఉంది ఏంటి అనేది. రెడీమేడ్ అమ్మవారు నాకైతే చాలా బాగా నచ్చారు. సో ఫైనల్గా రెడీమేడ్ అమ్మవారిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈజీగా క్యారీ చేయవచ్చండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చారో అమ్మవారు అనేది. చాలా నిండుగా కనిపిస్తున్నారండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. సో ఫైనల్గా మన అమ్మవారు అస్సలు నా హ్యాపీనెస్ అనేది నా మాటల్లోనే మీకు తెలుస్తుంది. మన అమ్మవారు ఎంత బాగా వచ్చారు అనేది. అమ్మవారికి చూడండి ముక్క బుడక పెట్టి ఇలాగ పెడితే ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. సో నిండుగా చాలా బాగా అనిపించారండి. సో ఫైనల్గా లుక్ ఎలా ఉంది అనేది మర్చిపోకండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను ఎందుకు అంటే సో నా సాటిస్ఫాక్షన్ కోసం అండి. సో చాలా బాగా వచ్చారు అమ్మవారు అయితే. సో చూడండి మీరే చెప్పాలి ఎలా వచ్చింది అనేది. అమ్మవారికి ఫ్లవర్స్ పెట్టిన తర్వాత చూడండి ఇంకెంత బాగా నిండుగా కనిపిస్తున్నారు కదా. సో ఇది అమ్మవారు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. పెద్దగా కష్టమని అనిపించదు. సో ట్రై చేస్తే మీకు కూడా చాలా ఈజీగా వస్తుందండి. నేను చెప్పాను సేమ్ ఒకటి 1 by 1 చెప్పానండి. సో మీరు అలానే ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ జ్యువెలరీ కూడా మేకింగ్ అనేది అందరికీ వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంకా ఈజీగా అయిపోతుందండి.
ఈ జ్యువెలరీ పెద్దగా కష్టం ఏం అనిపించదు. సో నేనైతే బక్రం యూజ్ చేశాను. బక్రం మీద చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అమ్మవారి జ్యువెలరీ మేకింగ్ కానీ మీకు కొంచెం లెందీగా ఉంటుందండి వీడియో అనేది, కొంచెం ఓపికతో చూడండి. సో మీకు అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి కొంచెం లెందీగా పెట్టాను వీడియో అనేది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇన్నిసార్లు లైక్ చేయమంటున్నాను అని ఏమనుకోకండి, ఎందుకంటే అమ్మవారు ఇంత బాగా వచ్చారు కదా. సో నాకు ఒక లైక్ ఇచ్చి మీరంతా నా కష్టాన్నంతా కూడా లైక్తోనే మీరంతా పోగొట్టొచ్చండి. సో అందుకని మీకు లైక్ అనేది ఇన్నిసార్లు అడుగుతున్నాను. సో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, పెద్ద కష్టమేం అనిపించదు. ఇంకా మన అమ్మవారి పూజకి అనేది ఇంకా 5 days అనేది ఉంది కాబట్టి ఈ 5 daysలో ఈజీగా మీరు చేసేయచ్చు. సో మీరు ఒకవేళ ఎవరైనా కూడా నేను చేసినట్టుగా మీరు చేస్తే ఒకసారి నాకు పిక్ సెండ్ చేయండి, లేకపోతే మీరు మెసేజ్ అయినా చేయండి, నేను చేసామండి మాకు బాగా వచ్చింది అనేది. సో నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.